హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షీ వ్లాగ్స్. ఈరోజు లంచ్లోకి మేము ఏం స్పెషల్ చేసుకున్నామా అని చూపిస్తాను, వచ్చేయండి. చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. వెల్లుల్లి కారం వేసి కాకరకాయ ఫ్రై చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అసలు చేదు అనేది మనకు అనిపించదు. తినము అనేవాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ కావాలి అని అడిగి మరీ తింటారండి, అంత బాగుంటుంది. పిల్లలకి కూడా నేను ఇలానే చేసి పెడతాను. మీలో ఎవరైనా కాకరకాయ చేదుగుంటుంది, మాకు అస్సలు నచ్చదు, మేము తినము అనుకునే వాళ్ళు ఈ మెథడ్ అయితే ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి. కంపల్సరిగా కాకరకాయ అనేది నా ఫేవరెట్ అని చెప్తారు. ఈ వీడియో నేను ఆల్రెడీ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే చెప్పండి. అర్థమయ్యేలాగా ఇంకొక చిన్న షార్ట్ ఫామ్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. లేదు ఆ వీడియో కావాలంటే లింక్ కూడా ఇస్తాను, కామెంట్ చేయండి. కాకరకాయలని చిన్నగా ముక్కలు చేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఈలోగా నేనైతే వెల్లుల్లి అలాగే కారం వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. అందులోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను వేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడే కాకరకాయలో ఉండే చేదు మొత్తం కూడా పోతుంది. ఇన్ కేస్ ఎక్కువగా ఉండే చేదు అయితే కొద్దిగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనం ఇలా వేసుకుంటే అందులో మిక్స్ చేస్తే ఈ ఆనియన్ ఫ్రైడ్ చేయడం వలన మనకి తీపిగా ఉంటుంది కదండి, అదనమాట చేదు లేకుండా చేస్తుంది. సో ఇది కూడా నేను మిక్స్ చేస్తాను, చాలా బాగుంటుంది. కర్రీ ఒక్కటే స్పెషల్ కాదండి, ఈ పప్పు కూడా స్పెషలే. ఏంటంటే ఇందులో ఇది మిక్సీ పప్పు అనమాట. అంటే కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఏ పప్పులు ఉన్నాయో అన్ని పప్పులు, తినే పప్పులు అన్నీ కూడా వేసి చేశాను. చాలా థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అవే వంకాయ జునుములో చేస్తారు కదా, జునుములు అవి కూడా వేశాను, చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ఇది లేకపోతే అవన్నీ తినలేము అనమాట, వైట్ రైస్ అండి. ఇప్పుడే పెట్టాను. నేను అన్నాను అయితే వార్చుకుంటాను, కుక్కర్లో పెట్టాను. పిల్లలకి కడుపు నొప్పి వస్తుందని చెప్పి నేను అన్నాన్ని అయితే వార్చుకుంటాను ఇలానే. మీకు ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీలైతే షార్ట్ వీడియో అయితే చేస్తాను, లేదంటే నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోని మీకైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇవండి ఈరోజు మా లంచ్లో స్పెషల్ రెసిపీస్. అయితే మీరు ఏం స్పెషల్స్ చేసుకున్నారో, ఏం తింటున్నారో, ఇప్పుడు ఏం చేస్తూ వీడియో చూస్తున్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.